నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ 2 సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు అంతా ఇంత కాదు. ఆ మాటకు వస్తే భారతదేశ సినీ చరిత్రలోనే వార్ 2 రిలీజ్ అవుతున్నంత ఇదిగా ఇంత పోటీకి ఏ సినిమా లేదు. మీరు నమ్మండి. నేను ఇంకా అసలుకి ఇది క్రియేట్ చేస్తున్న రికార్డ్ ఏంటి, ఇది ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందా, ఇంకా ఇలాంటి విషయాలు కొన్ని మీతో పంచుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఛానల్ కొత్తగా పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి. నమస్తే ఫ్రెండ్స్. ఇంతకీ భారతదేశ సినీ చరిత్రలోనే ఎన్టీఆర్ గారి వార్ 2 సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు ఏ సినిమా చేయలేదు. ఏ విషయంలో అంటే వాస్తవంగా ఈ సినిమా మన తెలుగు సినిమా కాదు. ఎన్టీఆర్ గారు అందులో హీరో విలనో ఏదైనా హీజ్ వన్ ఆఫ్ ద పార్ట్. ఇది ఓ రకంగా చెప్పాల్సి వస్తే డబ్బింగ్ సినిమా. ఎందుకంటే మొత్తం హిందీ వాళ్ళే హిందీ భాషలో దీన్ని షూట్ చేసుకొని హిందీలో డబ్ చెప్పుకొని మన తెలుగులో డబ్బింగ్ చేస్తారనమాట. ఒక డబ్బింగ్ సినిమా ఇండియా చరిత్రలోనే బెనిఫిట్ షోలు 500కు పైగా థియేటర్లో రిలీజ్ అవుతున్న ఏకైక సినిమా. అంటే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే షోలు పడతాయన్నమాట. ఎక్కడెక్కడ పడతాయి? దగ్గర 500కు పైగా థియేటర్లలో. ఇందులో విచిత్రం ఏముంది ఏంటంటే అసలుకి స్ట్రైట్గా తీసిన సినిమాలే. ఫర్ ఎగ్జాంపుల్ మన హీరోలు మన తెలుగులో తీసిన సినిమాలే ఇలా 500 షోలు పడటం కష్టం. మరి డబ్బింగ్ సినిమా ఎన్టీఆర్ గారిది పడుతుంది. మరి గతంలో ఎవరే పడలేదే ఇలాగా స్ట్రైట్గా సినిమాలు పడింటే పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్కి రజనీకాంత్ గారు, అతను తమిళ వ్యక్తి, తమిళంలో పడవచ్చు, ఓకే. అమీర్ ఖాన్ గారు హిందీ వ్యక్తి, హిందీలో పడవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు కూలీ ఉంది, అందులో అమీర్ ఖాన్ గారు నటిస్తున్నారు. ఆయన పేరు చెప్పుకొని హిందీలో 500కు పైగా బెనిఫిట్ షోలు పడుతున్నాయా? పడట్లేదు. ఇంకో మ్యాటర్కి వద్దాం. నాగార్జున గారు కూడా కూలీలో నటిస్తున్నారు. ఆయన పేరు చెప్పుకొని మన తెలుగులో 500కు పైగా బెనిఫిట్ షోలు పడుతున్నాయా? పడట్లేదు. అక్కడ దాకేందుకు మనకి చాలామంది బాలీవుడ్ వాళ్ళు, సల్మాన్ ఖాన్ గారు మన చిరంజీవి గారి సినిమాలో కూడా నటించారు, గాడ్ ఫాదర్లో. ఆయన పేరు చెప్పుకొని హిందీలో బెనిఫిట్ షోలు పడ్డాయా? లేదు. సరే, అమితాబ్ బచ్చన్ గారు సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించారు. ఆయన పేరు చెప్పుకొని హిందీలో ఏమైనా బెనిఫిట్ షోలు పడ్డాయా? పడలేదు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2లో నటిస్తున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకొని మన తెలుగులో 500కు పైగా థియేటర్లలో బెనిఫిట్ షోలు పడతాయి. అది ఎన్టీఆర్ దెబ్బ. అది ఎన్టీఆర్కి ఉన్న మాస్ ఫాలోయింగ్. ఏ డౌట్ అక్కర్లేదు మీకు. ఇంకా పాత రోజుల్లో కూడా ఎవరికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్కి మన పెదరాటి సినిమాలో రజనీకాంత్ గారు నటించారు. ఈ సినిమా తమిళంలో కూడా రిలీజ్ అయింది. మరి రజనీకాంత్ గారి పేరు చెప్పి అక్కడ మరి 500 షోలు ఎక్కడ పడలా, కనీసం 50 షోలు కూడా పడలేదు. ఆ విధంగా చూసుకుంటే ఎన్టీఆర్ గారి పేరు మీద ఇది ఒక అద్భుతమైన రికార్డు అని చెప్పొచ్చు. ఈ రికార్డు ఎన్టీఆర్ గారి అభిమానులకే సొంతం. అది ఎన్టీఆర్ గారికే సాధ్యం. నమస్కారం.